బిగ్ బాస్ చూస్తున్నారు? చూస్తున్నానండి. చాలా బాగా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు నామినేషన్ జరుగుతున్నాయి, సో అవన్నీ కూడా చాలా ట్రూ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన హౌస్ మేట్స్ అంతా కూడా మాస్కులు తీసేసి నామినేషన్ చేస్తారా అనిపిస్తుంది. మరి ఇలా తనుజాని ఈ ప్రోమోలో గట్టి వేస్తున్నారు కదా 5 మంది, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 5 మంది ఏమో నేను చూడలేదండి. ఇమ్మాన్ గారు నామినేషన్ చేశారు, బర్నీ గారు చేశారు, ఇమ్మాన్ గారు చేశారు, అండ్ సుమన్ శెట్టి గారు చేశారు. సో కరెక్ట్గా చేశారండి వీళ్ళందరూ, ఎక్కడేమి తప్పేం లేదు. కాకపోతే లైక్ అంటే సుమ్ము అని చెప్పేసి అంత క్లోజ్ గా ఉండింది. ఎప్పుడు ఆమె కూడా నామినేట్ చేయలేదు సుమన్ శెట్టి గాని. సడన్ గా ఏంటని చెప్పి షాక్ అయిపోయింది. అంటే బర్నీ గారు చేసిన తను షాక్ అవ్వదు, ఇమ్మాన్ గారు చేసేది కూడా షాక్ అవ్వదు, బట్ సుమన్ శెట్టి గారు చేసింది మాత్రం షాక్ అయిపోయింది అనమాట. మా దెబ్బకి ఏం అర్థం కాలేదు తనుజ గారికి. నిజంగా నాకైతే అనిపించింది ఎందుకు అలా చేశారో అంటే, నాకు తెలిసి వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పారు, వాళ్ళ పిల్లలు చెప్పారు కదా, సో అందుకని చేశారు నా ఫీలింగ్. ఒక మాట అండి, ఈ విషయంలో సుమన్ శెట్టి గారు తప్పు ఉంది తనుజ గారికి. ఎందుకు చెప్తున్నానంటే, లైక్ ఇప్పుడు ఆమె చెప్పింది పైకి వెళ్ళమని, ఇంకా నోట్లో ముద్ద పెట్టినట్టు చెప్పలేదు కదండి. పక్కన కూడా గేమ్ ఆడుతున్నాం సంచాలక్, ఆమెలో చెప్తుంది పైకి వెళ్ళి ఎక్కేసి అన్న నువ్వు ఇది పెట్టుకో, కరెక్ట్గా పెట్టుకో, దాని తర్వాత నిలబడి ఎందుకు చెప్తుందండి? ఇంటి ఇచ్చింది, పైకి వెళ్ళమని చెప్పింది. ఆ సెన్స్ మనోళ్ళకి ఉండాలి కదా, గేమ్ ఆడే వాళ్ళకు ఉండాలి కదా. ఇప్పుడు నేనైనా సరే నా ఇంటి ఇచ్చింది, నేను పెట్టాలి, నాకున్నాడు ఆ బ్లాక్. అందుకని సుమన్ శెట్టి గారు నువ్వు పైకి వెళ్ళమన్న వల్ల నేను 10 నిమిషాలు నిలబడ్డాను, అయినా నేను వినాలేకపోతున్నాను. వరస్ట్ గా ఉంది ఆ పాయింట్, వరస్ట్ గా ఉంది. పాయింట్ అయితే బాగాలేదు. ఇంకా ఏదో ఒక విధంగా మేబీ మొన్నతో మాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పావు కదా, దాని మీద నామినేట్ చేస్తున్నా బాగుండేదేమో. పాయింట్ చాలా వరస్ట్ గా అనిపించింది సుమన్ శెట్టి గారిది. సో దివ్య కూడా బర్నీ గారు నామినేట్ చేసి ఆయన నాకు సపోర్ట్ చేయలేదు, అందుకే నేను నామినేట్ చేయలేదు. పిల్లపచ్చ ఆటలు అండి వీళ్ళందరూ, నిజంగా పిల్లపచ్చ ఆటలు, పిల్లపచ్చ నామినేషన్ లేదు ముగ్గురికి. అర్థం ఒక్కనొక్కరు చేసుకుంటా చూడాలి, నాకు సపోర్ట్ చేయలేదు అని వచ్చి. ఇంకొకరు వచ్చేసి నేను నోరేసుకుని అరుస్తున్నాను. ముగ్గురు చేసుకున్నప్పుడల్లా స్మృతి కావట్లేదు అసలు. అంటే కళ్యాణ్ ఏమంటున్నాడు ఎంతసేపు, ఆర్మీ కళ్యాణ్ గారు ఏమన్నారు, డిమోన్ పవన్ గారు ఆడట్లేదని చెప్పేసి, లేకపోతే ప్రతిసారి నువ్వు పెద్ద లైట్ తీసుకుంటున్నావు అని చెప్తున్నాడు. కానీ డిమోన్ పవన్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు ప్రతిసారి. ఆయన పవర్ఫుల్ గా ఆడతాడని చెప్పి తీసేస్తారు రేస్ లో నుంచి, లేకపోతే ఆయన